హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి అండ్ మహి. సో ఫస్ట్ టైం మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం అసలు మర్చిపోదు. సో మేము ఇప్పుడే దేవరకొండ రీచ్ అయిపోయినాం అనమాట. మా కార్లో వెళ్దాం అంటుండు. హలో ఆల్రెడీ తమిళలో చూస్తే చాలా మందికి అర్థమై ఉండొచ్చు. మేము షూట్‌కి వెళ్ళబోతున్నాం అనమాట. దానికోసమే మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాం. సో ఇక్కడ అందరం కలిసి హైదరాబాద్ వెళ్తాము. అండ్ మేము వెళ్ళగానే కొంచెం మాట్లాడుకొని డిన్నర్ చేసుకొని తినేసినాక అన్నయ్య కూడా వచ్చిండు. ఇంకా అన్నయ్య వచ్చినాక ఇంకెక్కువ డిస్కషన్స్ అయినాయి అనమాట. చాలా మాట్లాడుకున్నాం. యాక్చువల్లీ అనుకున్న ప్లాన్ ఒకటి అయింది ఒకటి అనమాట. సో నేను ఈ వీడియో మండే పోస్ట్ చేస్తున్నాను కదా. మా ఇంట్లో ఈవెంట్ వచ్చేసి వెడ్నెస్డే అనమాట. ఈవెంట్ ఏంటి అన్నది మీరు ఎవరైనా గెస్ చేస్తే నాకు ఖచ్చితంగా కమెంట్స్‌లో చెప్పండి. అండ్ ఈ డ్రెస్ గురించి అంటే ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ డీటెయిల్స్ నేను ఖచ్చితంగా ఫర్దర్‌గా చెప్తా. జస్ట్ 4 hours షూట్ కోసం 1 2 3 4 5 6 7 8 9. సో మేము ఇంటికి వచ్చేప్పటికి ఆల్మోస్ట్ 9:30 అయిందనమాట. అప్పటి నుంచి మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తే 11:30, 12 అయినా కూడా మాట్లాడుకోవడం అసలు అయిపోలే. ఆబ్వియస్‌గా ఈవెంట్ అన్నప్పుడు ఇంకా చాలా మాట్లాడుకోవాలి. చాలా థింగ్స్ జరుగుతుంటాయి కదా. సో మేము యాక్చువల్‌గా ఒక ప్లాన్ అనుకున్నాం. అది ఇంకో ప్లాన్ అయిపోయిందనమాట. సో అదే డిస్కషన్స్ జరుగుతున్నాయి అక్కడ. ఇంకా టైం అవుతుందని చెప్పి వెళ్ళి పడుకున్నాము. ఎర్లీ మార్నింగ్ 3:30కి నేనే ఫస్ట్ లేసి అందరిని లేపి ఇంకా రెడీ అయ్యి 4:30కి అట్లా స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్‌గా 4కే స్టార్ట్ అవ్వాలి. బట్ అది పాసిబుల్ అవ్వలే అనమాట. మేము అనుకున్న స్పాట్‌లో 6:00 వరకు ఉండాలి. మేము 6:30 అయింది. సో షూట్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ 7 అయింది. సో అదంతా మీరు ఫర్దర్‌గా ఇదే వీడియోలో చూస్తారు. అండ్ ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. చూసే వరకు నిన్నే పెడతాను ఫోకస్లో. హలో డాడీ హాయ్ చెప్పు. అవును మా డాడీ కాబట్టి నా మాట వింటాను. నువ్వెందుకు వింటావు? వింటది మా మమ్మీ. నేను మమ్మీని పిలవలేదు కదా. మమ్మీ తప్పదు కాబట్టి వినాలి. కథలు బాగా డాడీ విన్నాడు, అన్నయ్య విన్నాడు. చింటన్నా హాయ్ చెప్పు. నీ మధ్యలో వచ్చి దూరపోతుంది. సూట్ పెట్టుకొని తిండి కానిస్తారు ఇద్దరు. కార్లో ఉంది. మరి మర్చిపోయినా, అసలు మిమ్మల్ని రికార్డ్ చేయడం మర్చిపోయినా నేను. నన్ను చాలా మంది అడుగుతారు మీ పెళ్ళికి ఫోటోలు ఎవరు తీశారు అని. సో ఫైనల్‌గా షూట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మేము షూట్ చేస్తున్న ఫిల్మ్ స్టూడియో వచ్చేసి నిజాం ఫిల్మ్ స్టూడియో అనమాట. చాలా అంటే చాలా బాగుంటది. అండ్ దే ఆర్ టూ ఫ్రెండ్లీ అనమాట. సో ఇక్కడ మేమైతే ఫోటోగ్రాఫర్స్‌ని బైండ్ యువర్ మూమెంట్స్ వాళ్ళని మాట్లాడుకున్నాము. ఇంకా షూట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము 4 అవర్స్‌కి తీసుకున్నాం అనమాట స్టూడియోని. అండ్ చాలా మంచి ప్రైస్‌కి వచ్చింది. సో ప్రైస్ ఏంటి అదంతా నేను ఫర్దర్‌గా మీకు వీడియోలో ఎక్స్‌ప్లెయిన్. మమ్మీ మరీ సీరియస్గా ఉన్నాకు, మరైనా ఎక్కువ నవ్వకు, నార్మల్ నవ్వు. మేము బిహైండ్ ద సీన్స్ ఛానల్లో పెట్టుకోండి. వేస్తాడు. అసలు ఎందుకు షూట్ చేస్తున్నామంటే మా మమ్మీ వాళ్ళ 25th యానివర్సరీ రాబోతుంది. సో వాళ్ళ 25th యానివర్సరీకి మా సైడ్ నుంచి లైక్ నేను, చెల్లి, మహి ఇంకా మా అన్నయ్య వాళ్ళు అందరం కలిసి ఇట్లా షూట్ ప్లాన్ చేసామనమాట. లైక్ వాళ్ళకి మంచి లైఫ్ లాంగ్ ఒక మంచి మెమరీ లాగా ఉండాలి. వాళ్ళ 25th యానివర్సరీకి మంచి సాంగ్ షూట్ లాగా ఉండాలని చెప్పేసి మంచిగా ట్రెడిషనల్ షూట్ ఒకటి ప్లాన్ చేసామనమాట. షూట్ ఖచ్చితంగా నేను త్వరలో పోస్ట్ చేస్తాను. అండ్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఏం చేస్తున్నావు? ఆల్రెడీ ముందు క్లిప్పింగ్‌లో చెప్పినా కదా! మేము నిజాం స్టూడియోస్ తీసుకున్నామని చెప్పేసి. సో, ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ గురించి మాట్లాడుకున్నామనమాట. ఫోటోగ్రాఫర్స్ వచ్చేసి బైండ్ యువర్ మూమెంట్స్ వాళ్ళని మాట్లాడుకున్నాం. మా పెళ్ళికి కూడా వాళ్ళే తీసిర్రనమాట. దే ఆర్ లైక్ సో క్యూట్. చాలా ఫ్రెండ్లీ. చాలా మంచి ఫోటోస్ క్లిక్ చేశారు. నేను వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తా. ఖచ్చితంగా ఎళ్లి చెక్‌ఔట్ చేయండి. ముందే పెళ్లి సీజన్ వస్తుంది. ఫాస్ట్‌గా వాళ్ళని బుక్ చేసుకోండి. అండ్ ప్యారలల్‌గా నేను, మహి కూడా ఇక్కడ ఫోటోస్ దిగుతున్నాం అనమాట. మంచి మంచి రీల్స్ తీసుకున్నాం, ఫోటోస్ తీసుకున్నాం. అన్నీ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తా. అండ్ ఆల్రెడీ ఒక 2 షార్ట్స్ మన ఛానెల్‌లో ఉంటాయి.
ఉంటాయి షూట్ గురించి. ఎళ్లి చూడండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. అండ్ ఎందుకు ఖచ్చితంగా షూటే తీద్దాం అనుకుంటున్నాం, వేరే గిఫ్ట్స్ ఏం ప్లాన్ చేయలేదా అంటే, చాలా గిఫ్ట్సే ప్లాన్ చేసినాం. లైక్ మంచి గిఫ్టే ప్లాన్ చేసినాం అనమాట మమ్మీ, డ్యాడీకి. బట్ షూట్ అయితే ఖచ్చితంగా ఉండాలి అనుకున్నాం నేను, మా చెల్లి. ఎందుకంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ మెమరీ ఉంటది. లైక్ మాకిద్దరు డాటర్సే ఉన్నా, మాకు ఏది తక్కువ చేయలే అని వాళ్ళకి అనిపియాలి. మేము గూడా అంతే. బ్రదర్స్ మాకు లేకపోయినా సరే మా మమ్మీ, డ్యాడీకి మేము ఏం తక్కువ చేయలే, ఏం తక్కువ చెయ్యము ఫ్యూచర్‌లో గూడా. సో, ఈ ఐడియా అయితే ఫస్ట్ నాకొచ్చింది. నేనెళ్ళి మహీకి చెప్పగానే మహీ ఈజ్ లైక్ అసలు ఒక్కసారి కూడా నో చెప్పకుండా కమ్ ఆన్ చేసేద్దాం అని అన్నా. సో, ఇప్పుడు అవుట్‌ఫిట్ నెంబర్ 2. తెచ్చిరా హాయ్ చెప్పు. తెచ్చినా మెల్లగా. యాక్చువల్లీ నేను చాలా లక్కీ అని చెప్తా. ఎందుకంటే ఎవరైనా పేరెంట్స్‌కి ఇది చేస్తా, అది చేస్తా అంటే ఇన్‌లాస్ ఒప్పుకోరని చాలామంది చెప్తుంటారు. బట్ నా విషయంలో అట్లా కాదు. మహి గాని, మా మామయ్య గాని, నేనేదన్నా మమ్మీ వాళ్ళ కోసం చేస్తా, ఇది చేద్దాం అనుకుంటున్నా, ఇది గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా అన్నప్పుడు వాళ్ళసలు ఒక్కసారి కూడా నో చెప్పడం నా కల్లో కూడా నేను చూడలేదనమాట. ఇది స్క్రిప్ట్లో లేదే. బాయ్ బాయ్ అన్న, థ్యాంక్ యూ. పక్కా ప్రమోట్ చేస్తా వీడియోలో. బాయ్ బాయ్ న్యూ మూమెంట్స్. బాయ్. వాళ్ళే నేను చేయాలి. బేగం బజార్ షాపింగ్. హాయ్ చెప్పు చెప్పు చెప్పు. We are in Begum Bazaar. ఎండ మండింగ్ గైడ్స్, ఘోరంగా ఎండ కొడుతుంది. ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయినాం, ఫుల్ అంటే ఫుల్. ఓ వాటర్ బాటిల్ కూడా తీసుకో. షూ బయట. షూట్ మొత్తం అయిపోయింది. ఇంకా మేము ఇప్పుడు బేగం బజార్‌కి వచ్చేసామనమాట. ఆల్మోస్ట్ 4 అవర్స్ షూట్, 4½ అవర్స్ పట్టింది టైం అంతే. సో, బేగం బజార్‌కి రాగానే ఫస్ట్ థింగ్ మేము ఏం చేసినామంటే ఫుడ్ తిన్నాము. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కూడా ఏం చేయలేదు. జస్ట్ నార్మల్‌గా అందరం హాఫ్ దోస తిన్నాం అనుకుంటా, ఫర్ టైమ్ బీయింగ్ అంతే. ఫుల్ ఆకలేస్తుంది. అంత ఆయిల్ ఫుడ్ అసలు తినట్లేము. బట్ ఇంక తప్పదు, ఆకలేస్తుంది. నెక్స్ట్ 1 అవర్ షాపింగ్ చేయడానికి కొంచెం ఎనర్జీ కావాలి కదా రిటర్న్ గిఫ్ట్స్ కోసం అని చెప్పేసి, ఇంకా లైట్‌గా ఫుడ్ అంతా తినేసి ఇంకా మేము షాపింగ్‌కి స్టార్ట్ అయిపోయినామనమాట. ప్రయాగరాజ్ అంటే కాచి అందరు పోతున్నారు, దాని పేరు ఏమని చెప్తున్నారు. రిటర్న్ గిఫ్ట్ షాపింగ్ కోసం వచ్చినాం. ఎవరు అడిగారు నేను? చూద్దాం. ఫైనల్లీ రిటర్న్ గిఫ్ట్ షాపింగ్ కూడా అయిపోయింది. ఫుల్ ఘోరంగా ఎండ కొడుతుంది. అందుకనే ఎక్కువ వీడియో తీయలేకపోయినా. అండ్ వీడియో తీసినా కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఏం తీసుకున్నాం ఏంటి అన్నది ఈ వీడియోలో చూపించట్లేను. ఎందుకంటే మా రిలేటివ్స్ చాలామంది మన వీడియోస్ చూస్తారనమాట. వాళ్ళందరూ ఫంక్షన్‌కి వస్తారు. సో, నేను ఫంక్షన్ ముందే ఈ వీడియో పోస్ట్ చేసినా కాబట్టి వాళ్ళకి అప్పుడే తెలిసిపోతది కదా మేము ఏం గిఫ్ట్ ఇస్తున్నాం అన్నది. సో, అందుకనే ఈ వీడియోలో చూపించట్లేదనమాట. తర్వాత షార్ట్స్‌లో ఖచ్చితంగా చూపిస్తా ఏం తీసుకున్నాం ఏంటి అన్నది. ఇంకా షాపింగ్ అయిపోయినాక అందరం కలిసి లంచ్ చేసేసి నెక్స్ట్ షాపింగ్‌కి వెళ్తున్నాం అనమాట. వేరే షాపింగ్‌కి లైక్ జనరల్ వెస్ట్ సైడ్‌కి వెళ్ళబోతున్నాం అనమాట. నార్మల్‌గా నేను చెప్పులు తీసుకోవాలి, మహి కూడా కొన్ని జీన్స్‌లు తీసుకోవాలని అన్నాడు. సో, దానికోసమే డిస్కషన్ నడుస్తుంది. సో, ఇప్పుడు వెళ్ళాలా, క్యాన్సిల్ చేసుకోవాలా ఏంటి అనేది మహికి అసలు ఇష్టం లేదు. ఎందుకు అనవసరంగా ఇప్పుడు షాపింగ్ అంటుండు. బట్ ఇప్పుడే టైం దొరికింది. తర్వాత టైం ఉంటదో ఉండదో తెలీదు మాకు. అందుకనే ఇంక ఇప్పుడే షాపింగ్‌కి వెళ్ళిపోతున్నాం. బాయ్. స్టూడియోలో తీసుకోడు బాబు. మమ్మీ నచ్చితే కొనిపిస్తావా? నాకు ఇలాంటి నచ్చవు. ఇంకా వెస్ట్ సైడ్‌లో షాపింగ్ అయిపోగానే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాం. ఎందుకంటే మా తమ్ముని, మా చెల్లెల్ని కలవక చాలా రోజులైంది. అండ్ మా మమ్మీకి ఏదో పని ఉందనమాట మా అక్క వాళ్ళ ఇంట్లో. అందుకనే సో, అక్కడ కొద్దిసేపే ఉన్నాం, ఎక్కువసేపు లేము. ఎందుకంటే మళ్ళీ రిటర్న్‌లో చెల్లిని డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళాలి. అండ్ చీకటి అయితే మళ్ళీ మహికి డ్రైవింగ్‌కి ప్రాబ్లమ్ అవుతుందని చెప్పి ఫుల్ అంటే ఫుల్ ఘోరంగా అలసిపోయినాము. సరే బాయ్. ఏమేమి అవసరం ఉన్నా తెచ్చుకో. అద్దేలే ఇద్దేలే మళ్ళీ పోతా మళ్ళీ తెస్తా అనకు. సరే బాయ్. బాయ్ బాయ్. అక్క వాళ్ళకి రమ్మని చెప్తాను, వాళ్ళు ఎట్లా రావట్లేదు. సండే అయితే జరుగుతుంది. నేను పోయి చేయించుకుంటా. నర్సరీయా? హాయ్ చెప్పు అమ్ములు. హాయ్. నువ్వు చెప్పు.
ఆయన పేరు చెప్పాలి కదంటే అమ్ములే హాయ్ చెప్పన్నాం కదా అందుకని. నా వీడియోస్ చూస్తావా నువ్వు? ఏమని చెప్తావు చెప్పు. హలో గైస్ అంటారా? కాదు, నువ్వేమని చెప్తావు చెప్పు. మైక్లో మైక్ ఆన్ చేసుకుంటుంది, యూట్యూబ్ ఓపెన్ చేసి సాయి మహి వ్లాగ్స్ అంటది. ఇంకా అంతేనా? ఏమంటారు చెప్పు. సాయి మహి వీడియోస్ అంటారా? మీ ఊర్లో అందరికి చెప్తావా? చూపిస్తావా వాళ్ళందరికీ? ఏమంటారు వాళ్ళు? సిగ్గుపడుతున్నావా బావని చేసి? చెప్పు, మాట్లాడవే. నీకంటే మీ అన్ననే మంచిగా మాట్లాడుతుండు. వాడు పెద్ద ఇంట్రోవర్ట్ తెలుసా అసలు. మాట్లాడుతుండు కదా, వాడు ఓన్లీ బాయ్స్ తో మాట్లాడతాడు, గర్ల్స్ తో ఎక్కువ మాట్లాడు. గర్ల్స్ తో మాట్లాడవా? నో గర్ల్ ఫ్రెండ్స్, ఓన్లీ బాయ్ ఫ్రెండ్స్. అవునా కదా అమ్ములు? స్కూల్లో మాట్లాడతావా అన్నయ్యతో? నువ్వు కలుస్తావా? ఏమంటావు అప్పుడు? తిన్నవా అంటావా? ఇంకా నెక్స్ట్ డే మిరాలు కూడా వెళ్ళాల్సిన టైం వచ్చిందనమాట. సో మమ్మీ వాళ్ళకి బాగా చెప్పేసి షాప్ దగ్గరికి వెళ్ళాము, బాబాయ్ని కలుద్దామని చెప్పి. అక్కడ ఆల్మోస్ట్ 30-40 minutes ఉన్నాము. బట్ అక్కడికి నేనేం రికార్డ్ చేయలే అనమాట. ఇంకా ఇంటికి వెళ్ళాం కూడా ఏం రికార్డ్ చేయలే. అండ్ ఈ వీడియోకి ఇంతే. ఇఫ్ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అండ్ సరే అయితే బాయ్ మరి.